Hello guys. So in this video, let's discuss about 6.8, that is regulation of gene expression. The main thing we'll be discussing about is the Lac Operon. So this is a continuous video on matter. So already I have started the molecular basis of inheritance playlist start chesanu. So you have all from 6.1 to 6.7 ఉన్నాయి and I have given few practice questions PYQs కూడా ఉన్నాయి. So I'll be pinning the link of that playlist in the description box. ఒకవేళ ఆ వీడియోస్ చూసుండకపోతే go through that videos first and then come back to this video because this is a continuous video. Done. So coming to the regulation of gene expression. So yeah. So regulation of gene expression అనేది it is a very broad term and it will be occurring in various levels అన్నమాట. So if you see in case of eukaryotes, this regulation will be occurring in four different ways. One, transcription time లో అవుతుంది. Second, it will be occurring during the time of splicing. And third, ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి వచ్చే టైంలో. అండ్ ఫోర్త్ ఇస్ ది ట్రాన్స్లేషన్ లెవెల్లో అనమాట. సో ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో, స్ప్లైసింగ్ టైంలో, అండ్ ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి వచ్చే టైంలో, అండ్ ట్రాన్స్లేషన్ టైంలో, ఎట్ ఆల్ దీస్ ప్లేసెస్ ద జీన్ విల్ బీ రెగ్యులేటెడ్ అనమాట. సో ఇన్ డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే, సో యా, సో ఏవైతే జీన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ, ఒక సెల్లో ఏవైతే జీన్స్ ఉంటాయో దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ చేయడం ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ చేయడం. సో దట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎ జీన్. సో యూ సీ ద జీన్స్ ఇన్ ఎ సెల్ ఆర్ ఎక్స్ప్రెస్ టు పర్ఫార్మ్ ఎ పర్టిక్యులర్ ఫంక్షన్ ఆర్ ఎ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఒక ఫంక్షన్ని కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ని చేయడానికి ఈ జీన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట మన సెల్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, బీటా గెలాక్టోసైడేస్ అనేది ఎంజైమ్ అనమాట. సో ఇట్ ఇస్ జనరలీ సింథసైజ్డ్ బై ది ఈకోలై. సో ఎంజైమ్ ఫంక్షన్ ఏంటి, లాక్టోస్ని, ఐ మీన్ డైసాకరైడ్ అయిన లాక్టోస్ని మోనోసాకరైడ్ అయిన గెలాక్టోస్ అండ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేయడం ఈ బీటా గెలాక్టోసైడేస్ ఫంక్షన్ అనమాట. దెన్ సో ఏదైతే ఈ లాక్టోస్ గెలాక్టోస్ అండ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుందో ఈ మోనోసాకరైడ్ మాలిక్యూల్స్ని బ్యాక్టీరియా అనేది ఎనర్జీ సోర్స్ లాగా వాడుకుంటుంది. సో దిస్ ఇస్ ది ఫంక్షన్ ఆఫ్ బీటా గెలాక్టోసైడేస్ ఎంజైమ్. సో ఈ ఎంజైమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే ఎప్పుడైతే సరౌండింగ్ మీడియాలో, ఎప్పుడైతే బ్యాక్టీరియా ఉన్న కల్చర్ మీడియాలో లాక్టోస్ అనేది అవైలబుల్గా ఉంటేనే. సో ఒకవేళ ఆ సరౌండింగ్ మీడియాలో ఆర్ బ్యాక్టీరియా ఉన్న ప్లేస్లో లాక్టోస్ లేదనుకుందాం, దర్ ఇస్ నో లాక్టోస్ ప్రజెన్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ బీటా గెలాక్టోసైడేస్ ఎంజైమ్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వదు అండ్ ఈ లాక్టోసే లేదు కాబట్టి గ్లూకోజ్ గెలాక్టోస్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఈజ్ హియర్. Hence, if a bacteria do not have lactose around them to be utilized for energy source, they would no longer require the synthesis of the enzyme beta galactoside. సో దీని ద్వారా మీకేం అర్థమైంది, ఏదైనా ఎంజైమ్ కానీ ఏదైనా జీన్ కానీ ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అవసరం ఉంటేనే అవి ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. సో స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఏంటి, ఈదర్ మెటబాలిక్ యూజెస్కి ఆర్ ఫిజియలాజికల్ యూజెస్కి ఆర్ ఏవైనా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ యూజెస్ కోసం మాత్రమే ఈ జీన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ జీన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ అవుతాయో అప్పుడు ఆ జీన్ యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో పైన ఉంది ఒక ఎగ్జాంపుల్, బీటా గెలాక్టోసైడేస్ ఎంజైమ్ ఎగ్జాంపుల్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి ఏవైతే ఎక్స్ప్రెస్ అవుతాయి టు క్యారీ ఫార్వర్డ్ ఏ పర్టిక్యులర్ ఫంక్షన్. లాస్ట్ పాయింట్ చూడండి, డెవలప్మెంట్ నుంచి డిఫరెన్సియేషన్ ఆఫ్ ది ఎంబ్రియో టు ది అడల్ట్ ఫామ్ అవ్వాలి అంటే సెవరల్ కోఆర్డినేషన్ ఆఫ్ దిస్ జీన్స్ విల్ బీ దేర్ అనమాట. సో ఏ స్పెసిఫిక్ టైంలో ఏ జీన్ అనేది యాక్టివ్ అవ్వాలి, ఏ స్పెసిఫిక్ టైంలో ఏ ఎంజైమ్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలి, ఇవన్నీ స్పెసిఫిక్గా ఒక కోఆర్డినేటెడ్ ప్రాసెస్గా అవుతేనే ఎంబ్రియో అనేది అడల్ట్గా ప్రాపర్గా డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. దెన్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది రెగ్యులేషన్ ఆఫ్ gene expression. Next, the main thing is your Lac Operon, very important. So this Lac Operon is nothing but group of genes anamata which is responsible for the breakdown of the lactose molecule. In short గా చెప్పాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. సో దట్ ఈ జీన్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ద్వారానే లాక్టోస్ అనేది డైజెస్ట్ అవుతుంది అనమాట. దెన్ సో దిస్ Lac Operon have been proposed by the Jacob and Monod. So then Jacob and Monod were the first geneticists and biochemists who have proposed this Lac Operon concept.
డన్. సో లాక్ ఒపెరాన్, లాక్ ఇన్ కేస్ రిఫర్స్ టు యాజ్ లాక్టోస్ అనమాట. సో ఈ లాక్టోస్లో ఏ పాలీసిస్టానిక్ స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయన్నమాట. సో విచ్ ఇస్ జనరలీ రెగ్యులేటెడ్ బై ఏ ప్రమోటర్ అండ్ ఎ గ్రూప్ ఆఫ్ రెగ్యులేటర్ జీన్స్. సో ఒక ప్రమోటర్ గ్రూప్ ఆఫ్ రెగ్యులేటరీ జీన్స్ ద్వారా దిస్ కంప్లీట్ లాక్ ఒపెరాన్ ఇస్ జనరలీ వర్కింగ్ అనమాట. సో ఈ లాక్ ఒపెరాన్ అనేది జనరల్గా మనకి బ్యాక్టీరియాలో కనిపిస్తుంది. So there are many different examples of this operon. One is lac operon, which codes for lactose, TRP, tryptophan, ARA operon, histidine operon, valine operon. So like different kinds of operons are present. So the main and the popular one is lac operon, which is there in your syllabus, NCRT syllabus. Then, so coming to the lac operon, it will be consisting one regulatory gene అండ్ త్రీ స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి అన్నమాట. సో వన్ రెగ్యులేటరీ జీన్ అండ్ త్రీ స్ట్రక్చరల్ జీన్స్. వన్ రెగ్యులేటరీ జీన్ని వి కాల్ ఇట్ యాజ్ ఐ జీన్ అని అంటాం. అండ్ స్ట్రక్చరల్ జీన్స్ ఏమో మూడు, జెడ్, వై అండ్ ఏ. సో ఏదైతే ఐ ఉందో ఐ కోడ్స్ ఫర్ ది ఇన్హిబిటర్ అనమాట, నాట్ ది ఇండ్యూసర్. ఐ కోడ్స్ ఫర్ ది ఇన్హిబిటర్ అండ్ జెడ్, వై, ఏ కోడ్స్ ఫర్ డిఫరెంట్ genes. So if you see, I codes for the repressor of the lac operon. I'll tell you repressor function in beta galactosidase, paramase, transacetylase. We'll see it in the next slide. So Z codes for the beta galactosidase. So ఇప్పటిదాకా చూసిన ఎంజైమే లాక్టోస్ ని కెలాక్టోస్ అండ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేయడానికి దిస్ ఎంజైమ్ ఇస్ రెస్పాన్సిబుల్ అనమాట. నెక్స్ట్ ఇస్ వై జీన్ విచ్ కోడ్స్ ఫర్ ది పర్మియేస్ అనమాట. సో సెల్ యొక్క పర్మియబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో దట్ మోర్ అమౌంట్ ఆఫ్ బీటా గెలాక్టోసైడేస్ కెన్ ఎంటర్ ఇన్ టు ది సెల్ అండ్ లాక్టోస్ కాస్త గెలాక్టోస్ అండ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ పర్మియేస్ ఎంజైమ్. నెక్స్ట్ ఇస్ ఏ జీన్ అనమాట. ఇట్ కోడ్స్ ఫర్ ట్రాన్సాసిటైలేషన్ అనమాట. దెన్ సో దీస్ ఆర్ ది త్రీ ఫంక్షన్స్, స్ట్రక్చరల్ జీన్స్ అండ్ వన్ రెగ్యులేటరీ జీన్. సో ఆల్ దిస్ త్రీ జీన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లాక్ ఒపెరాన్కి, ఇవన్నీ కూడా లాక్టోస్ యొక్క మెటబాలిజంకి ఇంపార్టెంట్ అనమాట. Then if you see, this is the diagram of lac operon. So coming to the process, main important. So ఈ డయాగ్రామ్, ఈ ప్రాసెస్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కేసులో మనకి ఇక్కడ ఏదైతే ఇండ్యూసర్ ఉందో, ఇక్కడ ఇండ్యూసర్ ఇస్ నథింగ్ బట్ ది లాక్టోస్. డన్. సో మనకి ఇక్కడ ఇండ్యూసర్ అంటే లాక్టోస్ అనమాట లాక్ ఒపెరాన్లో. అదే ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్స్లో వాలిన్ ఒపెరాన్ అనుకుంటే వాలిన్, హిస్ అంటే histidine. So a different kind. So operon లో lactose will be acting as an inducer. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏంటి అంటే బ్యాక్టీరియా ఉన్న సరౌండింగ్ మీడియా ఏదైతే ఉందో బ్యాక్టీరియాలో, అందులో దెర్ ఇస్ నో ఇండ్యూసర్, అంటే లాక్టోస్ అనేది లేదనమాట. సో ఫస్ట్ ఏం చెప్పాం, ఏదైతే సరౌండింగ్ మీడియాలో కానీ బ్యాక్టీరియా ఉన్న పొజిషన్లో కానీ ఒకవేళ లాక్టోస్ అనేది లేకపోతే ఏమవుతుంది, బీటా గెలాక్టోసైడేస్ అనేది సింథసైజ్ అవ్వదు, ఎంజైమ్ అనేది ఐ మీన్ ఎక్స్ప్రెస్ అవ్వదు అనమాట. సో దట్ ఫర్దర్ రియాక్షన్స్ ఏమి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సేమ్ వే, సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇండ్యూసర్, ఎప్పుడైతే సరౌండింగ్ మీడియాలో లాక్టోస్ అనేది ఉండదో, ఈ ఐ జీన్ రెగ్యులేటరీ జీన్ ఏం చేస్తుంది, రెప్రెసర్ ఎంఆర్ఎన్ఏని సింథసైజ్ చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి రెప్రెసర్ ప్రోటీన్ అనేది సింథసైజ్ అవుతుంది. సో ఈ రెప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి ఆపరేటర్ రీజియన్లో వెళ్ళి బౌండ్ అవుతుంది అనమాట. దెన్ రెప్రెసర్ బైండ్స్ టు ది ఆపరేటర్ రీజియన్ ఓ అండ్ ప్రివెంట్స్ ఆర్ఎన్ఏ పాలిమరీస్ ఫ్రమ్ ట్రాన్స్క్రైబింగ్ ది ఒపెరాన్ అనమాట. సో ఇక్కడ మనకి లాక్టోస్ మాలిక్యూలే లేదు, ఇండ్యూసరే లేదు. సో అట్లాంటప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఫామ్ అవ్వడం, అదే బీటా గెలాక్టోసైడేస్ ఫామ్ అవ్వడం అవసరం లేదు. అండ్ ఫర్దర్ డైజెషన్ ఆఫ్ ది లాక్టోస్ కూడా అవసరం లేదు. సో అందుకే ఏం చేస్తుంది, రెగ్యులేటరీ జీన్ రెప్రెసర్ ప్రోటీన్ని సింథసైజ్ చేస్తుంది. రెప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి ఆపరేటర్ రీజియన్లో బైండ్ అయిపోతుంది అనమాట. ఇది ఎలాంటి టైంలో, ఎప్పుడైతే లాక్టోస్ అనేది సరౌండింగ్ మీడియాలో లేదు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ లాక్టోస్ ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఇండ్యూసర్ అనమాట. సో ఇక్కడ లాక్టోస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏంటి మనకి ఆర్ఎన్ఏ పాలిమరేస్ అంటే బీటా గెలాక్టోసైడేస్, పర్మియేస్, ట్రాన్సాసిటైలేస్, ఈ మూడు జీన్స్ కూడా ఎక్స్ప్రెస్ అవ్వాలి అనమాట. సో ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఈ రెప్రెసర్ని ఆపాలి. లేకపోతే ఈ రెప్రెసర్ వెళ్ళి ఇట్ విల్ బి బైండింగ్ టు ది ఆపరేటర్ రీజియన్. సో లాక్ ఎంఆర్ఎన్ఏ సింథసైజ్ అవ్వదు, ఈ త్రీ జీన్స్ కూడా యాక్టివేట్ అవ్వవు అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ రెప్రెసర్ ఎంఆర్ఎన్ఏ యాజ్ యూజువల్గా రెప్రెసర్ ప్రోటీన్ సింథసైజ్ చేస్తుంది. బట్ ఈ రెప్రెసర్ ప్రోటీన్ అనేది ఇండ్యూసర్ ద్వారా ఇన్యాక్టివేట్ అవ్వబడుతుంది అనమాట. డన్. సో ఎప్పుడైతే ఇండ్యూసర్ లాక్టోస్ ఉంటుందో
లాక్టోస్ వెళ్ళి రెప్రెసర్కి వెళ్ళి హోల్డ్ చేసేసుకుంది, పట్టేసుకుంటుంది అనమాట. సో దట్ ఈ రెప్రెసర్ వెళ్ళి ఆపరేటర్ రీజియన్లో బైండ్ అవ్వదు. సో బైండ్ అవ్వకపోతే ఏంటి, దీనికి అడ్డు చెప్పేవాళ్ళు లేరు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ జెడ్ వైబ్ ఏ జీన్స్ ద్వారా బీటా గెలాక్టోసైడేస్ పర్మియస్ ట్రాన్సాసిటైలేస్ అనేది సింథసైజ్ అవుతుంది. సో దట్ లాక్టోస్ కాస్త ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గెలాక్టోస్. డన్. సో దిస్ ఇస్ ది లాక్ ఒపెరాన్ కాన్సెప్ట్ అనమాట. సో ఎప్పుడైతే లాక్టోస్ అనేది లేదో రెప్రెసర్ ప్రోటీన్ అనేది ఇండ్యూసర్ ద్వారా సింథసైజ్ అయిపోయి ఆపరేటర్ పొజిషన్లో బైండ్ అయిపోతుంది. సో దట్ ఫర్దర్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది అవ్వదు. అదే ఎప్పుడైతే లాక్టోస్ అనేది సరౌండింగ్ మీడియాలో ఉందో ఈ ఇండ్యూసర్ అనేది వెళ్ళి రెప్రెసర్ ప్రోటీన్కి బైండ్ అవ్వడం ద్వారా దర్ ఇస్ నో వన్ టు స్టాప్ ది జెడ్వైఏ జీన్స్. సో జెడ్వైఏ జీన్స్ నార్మల్గా ఎక్స్ప్రెస్ అయిపోయి బీటా గెలాక్టోసైడేస్ పర్మియస్ ట్రాన్సాసిటైలేస్ అనేటివి ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఈ డయాగ్రామ్ని చూసి చాలా భయపడుతుంటారు, బట్ ఇట్ ఈస్ వెరీ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో దిస్ ఆర్ ది పాయింట్స్. ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి పాయింట్స్ అనమాట. సో ఇన్ ద అబ్సెన్స్ ఎలా ఉంటుంది, ఇన్ ద ప్రెజెన్స్ అనేది ఎలా ఉంటుంది. ఒకసారి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ఇది పాయింట్స్ చదవండి. దాట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్, సో ఇప్పటిదాకా చెప్పిన పాయింటే ఈ ప్లేస్లో ఈ లాకోపెరాన్లో గ్లూకోజ్ గెలాక్టోస్ ఎప్పుడూ కూడా ఇండ్యూసర్ లాగా యాక్ట్ అవ్వవు అనమాట. సో ఓన్లీ లాకోపెరాన్లో లాక్టోస్ మాత్రమే ఇండ్యూసర్ లాగా యాక్ట్ అవుతుంది. గ్లూకోజ్ కానీ గెలాక్టోస్ కానీ వేరే ఏ ఎనర్జీ మాలిక్యూల్స్ కూడా ఇండ్యూసర్స్ లాగా యాక్ట్ చేయవన్నమాట. దెన్ సో ఏదైతే రెగ్యులేషన్ ఉందో లాకోపెరాన్ రెప్రెసర్ ద్వారా రెగ్యులేషన్ ఉందో దీన్ని మనం నెగిటివ్ రెగ్యులేషన్ అని అంటాం అనమాట. డన్. సో దిస్ ఇస్ ది బేసిక్ పాయింట్స్. ఒకసారి ఈ బేసిక్ పాయింట్స్ని చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుని. మేజర్ మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అంటే, సో ఇది కూడా చూసుకోండి ఒకసారి. సబ్స్ట్రేట్లో మనకి బీటా గెలాక్టోసైడేస్ ఉంటుంది అండ్ ఇండ్యూసర్ ఏమో మనకి లాక్టోస్ ఉంటుంది అనమాట. సో డయాగ్రామ్ నార్మల్గా చూసుకోండి, బట్ మెయిన్ పాయింట్స్ ఇక్కడ మీకు ఏంటి అంటే జీన్స్, రెగ్యులేటర్ జీన్స్ ఎన్ని, 1. అదేంటి, ఐ స్టాండ్స్ ఫర్ వాట్, ఇన్హిబిటర్. డన్. సో ఐ కోడ్స్ ఫర్ వాట్, రెప్రెసర్. డన్. సో ఇంకా 3 స్ట్రక్చరల్ జీన్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ZYA, వాట్ ఆర్ ఇట్స్ కోడ్స్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. అంతే, వెరీ సింపుల్. సో దీని నుంచి చాలా టైమ్స్ అడిగారు అనమాట క్వశ్చన్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వెరీ షార్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లాకోపెరాన్ అండ్ జీన్ ఎక్స్ప్రెషన్స్ ఎన్ని వేస్లో అవుతుంది అనేది కూడా ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్లైడ్లో ఉంది చూడండి, అది చూడండి. సో దిస్, సో ఎక్స్ప్రెషన్, జీన్ ఎక్స్ప్రెషన్ అనేది యూకారియోట్స్లో ఎన్ని వేస్లో అవుతుంది. సో ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో, స్ప్లైసింగ్ లెవెల్లో అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టు న్యూక్లియస్ లెవెల్ అండ్ ట్రాన్స్లేషన్ లెవెల్. దీస్ ఆర్ ది 4 phases అనమాట. So hope you like this short video, and in upcoming 2 to 3 videos I'll try to complete this molecular basis of inheritance so that complete unit అనేది cover అయిపోతుంది అన్నమాట. So hope you like this video. Thank you.